వెతికాను, అస్సలు కనిపించలేదు. పాండురంగుడు విగ్రహం పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎవరు తీశారో ఏమైందో తెలీదు. ఆ జమీందార్ కంటే పెద్ద దొంగ ఎవరుంటారు? ఇదంతా వాడి పనే అయి ఉంటుంది. నేనిప్పుడు చెప్తున్నాను విను, వాడికి మామూలు చావు రాదు. ఇప్పుడు మన సమస్యకి అదైతే ఖచ్చితంగా పరిష్కారం కాదు కదా అత్తయ్య. ఆ, గంగా పాప ముందుగానే ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఎలా? అవును ఉమా, నాకు భయంగానే ఉంది. ఉమా అమ్మ, పాండురంగని దొంగలించినట్టు దొంగలించుంటారా? అలా అయితే మనం పాండురంగుడి కోసం వెతుకుతే దొరికాడు కదా, అలాగే వెతుకుతే దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయమ్మా. అవి ఎక్కడున్నా సరే పాండురంగుడు దొరికేలా చేస్తాడు. ఈయనేంటి ఇంత ప్రశాంతంగా కూర్చునున్నారు? వీల్లేదు, ఏదో ఒక రభస సృష్టించాలి. రోజు ఆయన్ని రెచ్చగొడుతూ ఉండాలి. నేను మహా తెలివైన దాన్నని ఆయన అనుకునేలా చెయ్యాలి. ఏమండి, మీరు గమనించారా? లోపల నుంచి అసలు ఏ శబ్దాలు రావట్లేదు. తేలుకుట్టి గోదాక చనిపోయి ఉంటుందా అండి? ఏయ్, అలా ఎలా చస్తుందే? దాన్ని గనక తేలు కుడితే గట్టిగా అరిచి కేకలు పెడుతుంది. అయ్యగారు అలా ఏమండి, దాము పిలుస్తున్నాడు. కొంప తీసి ఆ తేలు